నా తోటి మహిళా సోదరిమణి ఉద్యోగులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వేదికపై ఆసీనులైనటువంటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్న గారికి, అలాగే కన్వీనర్ అయినటువంటి సాయిల్ అన్న గారికి, చంద్రారెడ్డి గారికి, కో చైర్మన్ అయినటువంటి శ్రీధర్ గౌడ్ గారికి, అలాగే కంపెనీ నాయకులకు, కంపెనీ అధ్యక్షుల వారికి మరియు వివిధ డివిజన్ల నుంచి ఉమ్మడి 3 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆర్టిజన్ అన్నదమ్ములందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మిత్రులారా, ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా. ఇక్కడి నుంచే చేసి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే దిశగా మన హక్కుల కోసం ఆనాడు 2010లో మొదలుపెట్టి ప్రతి సబ్ స్టేషన్ తిరిగి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రతి డివిజన్, ప్రతి సెక్షన్, ప్రతి డివిజన్ తిరిగి కార్మికులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి పోరాటం చేస్తేనే మనము అంతో ఇంతో కొంత స్థాయికి ఎదిగి ఇవాళ మళ్ళీ మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం అనేది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, మిత్రులారా, మన మధ్యలో ఒక మిత్రుడు ఉన్నాడు, ఆర్టిజన్ మిత్రుడు. మీకు అందరికీ నేను ఒకసారి పరిచయం చేయాలి, చాలా మందికి తెలియకపోవచ్చు. మన నందిరి రవణ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నందిరి రవణ, దయచేసి వేదిక మీదకి రాన్నా. నువ్వు అప్పటికైనా వీళ్ళ కళ్ళు చూసైనా మనం పోరాటం ఏ విధంగా చేయాలనేది తెలిసి వస్తుంది. మన అన్న నందిరి రవణ రామాయంపేట సెక్షన్ లో పనిచేస్తాడన్న. కరెంటు షాక్ కొట్టి 2 చేతులు కోల్పోయిందన్న. చూడండి ఒకసారి. అయినా ఉద్యమానికి ముందడిగేసి ఇవాళ చేగుంట నుంచి 70 కిలోమీటర్లు చేతులు లేకుండా టికెట్ తీసుకోవడానికి రాకుండా వేరే మిత్రులను బతిమలాడుకొని మన అన్న మన దగ్గరకు వచ్చిండు. చూడండి, ఇప్పటికైనా మీలో చిల్లం రాకపోతే రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా అంధకారంలో మునిగిపోతుందో ఆలోచించుకోండి ఒక్కసారి. మీ గుండెల మీద చేసుకొని ఇంటికి పోయినాక ఆలోచించండి అన్న. ఇది ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు, ఆలోచనతో మాట్లాడుతున్న మాటలు, ఆవేశపూరితంగా మాట్లాడుతున్న మాటలు కావివి. ఒక్కసారి మీరందరూ కూడా అన్న మన మధ్యలో ఉన్నాడు. ఎన్నో పోరాటాల నుంచి 600 జీతం నుంచి పనిచేసిండన్న. కాంట్రాక్టర్లు వివిధ రూపాల్లో ఎన్నో ఆంక్షలు పెట్టి వచ్చే డబ్బుల వేతనం నుంచి రిటర్న్ పేమెంట్ల పేరుతో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన, సొసైటీ పెట్టి కార్మికులకు ఎంత జీతం రావాలో అంత జీతం ఇచ్చి కాపాడుకున్న ఒక కార్మికుడు 2 చేతులు పోతే ఎంత బాధ ఉంటుందన్నా. అదే మన ఒక్క అన్న అయితే, ఒక తమ్ముడైనా మనం గుర్తించుకోవాలి. కాబట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మనం. తెలంగాణ ఉద్యమం సాధించింది మనం. బల్లబుద్ధి చెప్తున్నాడు. ఒక్క మాట గుర్తుంచుకొని మీరందరూ కూడా 3 రోజుల్లోనే 5,000 కార్మికులను ఏకం చేయగలిగిన శక్తి కలిగిన నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇంకా 8 రోజుల్లో 8 ఉమ్మడి జిల్లాల్లో మీటింగులు పెట్టి 20,000 కార్మికులను కదిలించే శక్తి ఈ నాయకుల మీద ఉన్నది. దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ప్రతి కార్మికుడు జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలిపిస్తే మీరందరూ కదలి వచ్చి పెద్ద ఎత్తున జేఏసీకి సపోర్ట్ చేయండి. జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపులో మీరు పాల్గొనండి. ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తే కింది సెక్షన్ స్థాయిలో వరకు అదే ఉద్యమం చేయండి. ఖచ్చితంగా వారం రోజులు తిరిగే లోపు మన సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అంతకు ముందున్న అధికారులు, అడ్డగోలుగా వచ్చిన అధికారులు, ఇప్పుడున్న ఆఫీసర్లు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో ఉత్తీర్ణులైనటువంటి IAS ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ మీద మాకు నమ్మకం ఉన్నది, వాళ్ళ మీద మాకు గౌరవం ఉన్నది. ప్రభుత్వం మీద కూడా మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి మేము ఇంకా ఉద్యమానికి మేము కేవలం ఒక డిమాండ్ నోటీస్తోనే పరిష్కరిస్తారనే నమ్మకంతో మేము ఈ సమావేశాలను పెట్టి కార్మికులందరినీ ఏకదాటి మీద తీసుకొస్తున్నాం. కార్మికులు కన్నెర్ర చేస్తే మాత్రం రాష్ట్రం అంధకారం అవ్వడం ఖాయం. పంచభూతాలలో ఒకటైనటువంటి కరెంటు కార్మికులతో పెట్టుకుంటే ఎవరైనా సరే రాష్ట్రం అంధకారం అయ్యి పెద్ద ఎత్తున మేము ఏమి చేయాలనుకున్నా మాకు సహకరించని అధికారులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా సమస్యకు పరిష్కారం చూపే దిశగా మీరు కూడా సహకరించాలని ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నా.
ఇంకా కలిసి రాని సంఘాలను కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ సంఘాలలో ఉన్న మన ఆర్టిజన్ మిత్రులు చెంచాగాలని కూడా చెప్తున్నా నేను. అందరూ ఆ యూనియన్ల నుండి బయటికి రండి, జేఏసీతో నడుము జతగట్టండి. మీరు కూడా పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాటానికి మీరందరూ సంసిద్ధం అవ్వాలని కోరుకుంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. థ్యాంక్ యూ.